వెల్కమ్ టు ఆద్య మీడియా. తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలపై మనతో చర్చించడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్, తెలంగాణలో నిన్న మొదలైంది ఒక అంశం, ప్రధానంగా చర్చ జరుగుతుంది దానిపైన. ఎవరైతే తెలంగాణ గవర్నర్ తమిళసై రాజకీయం జోక్యం చేసుకుంటుందని దానిపైన టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కొంత ఇబ్బంది ఏర్పడుతుంది, మాకు కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే యూనివర్సిటీల్లో నియామకాలకు సంబంధించిన బిల్లును పెండింగ్లో పెట్టారని చెప్పేసి, అంటే దీనిపైన సబితా ఇంద్రారెడ్డిని అంటే ఏదైతే విద్యాశాఖ మంత్రి అంటే దీనిపైన వివరణ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అయితే తెలంగాణకు సంబంధించి కూడా కొంత రహస్య నివేదికను హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పంపించడం జరిగింది. అయితే గతంలో కూడా ఇది జరిగింది, అంటే గవర్నర్ గారికి అంటే కేసీఆర్ గారికి మధ్య కొంత యుద్ధం అనేది జరిగింది. అంటే దీన్ని మనం ఎట్లా చూడవచ్చు సార్? మనం అంటే ఒక గవర్నర్ రాజకీయాలు జోక్యం చేసుకోవచ్చా? ఇది ఎంతవరకు దీనిపైన విస్పందన? రాష్ట్రపతి గారి ద్వారా నియామకం జరిగి రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండాల్సిన గవర్నర్లు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకించే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ పార్టీ ఫిరాయింపును ప్రోత్సహిస్తూ ఉన్నారు. అక్కడ ప్రభుత్వ పరిపాలన సక్రమంగా జరగనివ్వకుండా ప్రతిబంధకాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని వీళ్ళు ఆమోద ముద్ర వేయకుండా పెండింగ్ పెట్టడం ద్వారా అక్కడ ప్రభుత్వాలని ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే ఆరోపణలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తమిళసై గారు కేసీఆర్ గారితో బిగిను కాలేదు, రేపు అంతమూ కాదు. వాస్తవంగా ఏంటంటే ఇది సుదీర్ఘకాలంగా ఈ ఘర్షణ వాతావరణం ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది. వివిధ రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా నియామకం చేయబడిన గవర్నర్లు కొంచెం ఓవర్ యాక్టివ్గా అక్కడ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవటం, అక్కడ స్థానికంగా ప్రజలతోటి మమేకం అవుతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటం, అక్కడ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయడం అనేది చాలా సందర్భాల్లో మనం చాలామంది గవర్నర్ ద్వారా మనం చూడటం జరిగింది. మనం ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం చూసుకున్నట్టయితే ఆ రోజు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా నియామకం చేయబడిన రామ్లాల్ వ్యవహారం చూసుకున్నా, తర్వాత కుముద్బెన్ జోషి గారిని చూసుకున్నా, తర్వాత ఆంధ్రప్రదేశ్కి చెందిన చెన్నారెడ్డి గారు తమిళనాడు గవర్నర్గా ఉండి ఆ రోజు అక్కడ జయలలిత గారి ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణాన్ని నిర్వహించిన తీరు, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే గవర్నర్ వ్యవస్థ ద్వారా ఎదురవుతున్న ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే సహజంగానే ప్రజల చేత ఎన్నిక కాబట్టి ప్రత్యక్షంగా ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రభుత్వాలు కూడా డెఫినెట్గా కొంత ఫ్రస్ట్రేట్ అవడం గతంలో కూడా జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా అసలు గవర్నర్ వ్యవస్థ అనేది ఒక 6వ వేలు లాంటిది, ఈ రోజున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు భారం తప్పితే ఎటువంటి ప్రయోజనం లేదు, అసలు ఈ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పని కూడా డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం గతంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత ఆనాటికి గవర్నర్గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ గారిని ఒకసారి మనం పరిశీలన చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ద్వారా అపాయింట్ చేయబడిన నరసింహన్ గారు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే విధంగా నీరు కార్చే ప్రయత్నాలు చేస్తా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు అని చెప్పని ఉద్యమ సమయంలో చాలా ఆరోపణలు నరసింహన్ గారు ఎదుర్కొన్నారు. కానీ ఒక్కసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ఉమ్మడి గవర్నర్గా నరసింహన్ గారిని కొనసాగిస్తూ ఉన్న పరిస్థితిలో ఆ రోజు కేసీఆర్ గారికి నరసింహన్ గారికి మధ్య చాలా కోఆర్డినేషన్ ఉండేది, చాలా అవినాభావ సంబంధం ఉండేది. ఒక రకంగా ఏంటంటే ఆయన వయసు రీత్యా కానీ లేదు కేసీఆర్ గారు సహజంగా కొంత ధార్మిక చింతన కలిగిన వాళ్ళు అయి ఉండటం వల్ల కానీ నరసింహన్ గారికి చాలా ఎక్కువ మర్యాద అవడం కూడా జరిగింది. ఒక రకంగా ఏంటంటే ఒక ప్రజల చేత ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి గవర్నర్ గారికి పాదాభివందనం చేయడం అనేది మనం ఎక్కడ చూడం. కానీ కేసీఆర్ గారు ఆ మర్యాద పాటిస్తా ఆయన వయసు రీత్యా ఆయనకి సహజంగా ఈయన యజ్ఞయాగాదులు ఇవన్నీ చేసి కొంచెం పండితుల్ని అర్చకుల్ని గౌరవించే నేచర్ ఉన్న కేసీఆర్ గారు అదే వర్గానికి సంబంధించిన నరసింహన్ గారిని పాద నమస్కారం చేసి వారితో ఆశీస్సులు తీసుకోవడం కూడా మనం చూడటం జరిగింది. నరసింహన్ గారి హయాం ఉన్నంత వరకు కూడా చాలా స్మూత్గానే నడిచింది. ఇంకొక రకంగా మాట్లాడుకుంటే ఆ రోజు
ఉమ్మడి రాష్ట్రానికి అంటే ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్గా నియామకం పొందిన నరసింహన్ గారు విభజన జరిగిన 2 రాష్ట్రాలకు కూడా ఉమ్మడి గవర్నర్గా కొనసాగే సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయోజనాల కన్నా కూడా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పని ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు ఆయన. ఎదుర్కొన్నా కూడా తెలంగాణ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు. ఆయన్ని రీప్లేస్ చేస్తే ఆయన టెన్యూర్ పూర్తయిన తర్వాత వచ్చిన తమిళిసై గారు వచ్చేప్పటికి ఇక్కడ నరసింహన్ గారికి తమిళిసై గారికి మధ్య ఉన్న నేపథ్యాన్ని ఒకసారి చూసుకుంటే ఇద్దరు తమిళ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. కానీ నరసింహన్ గారు వచ్చేటప్పటికి ఆయన ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్లోనే అంతకుముందు పోలీస్ అధికారిగా పనిచేస్తున్న నేపథ్యం, ఆంధ్రప్రదేశ్ తోటి చిరపరిచితం ఉన్న నేపథ్యం. తర్వాత ఆయన డైరెక్ట్గా పోలీస్ అధికారిగా రిటైర్ అయిన తర్వాత గవర్నర్గా అపాయింట్ చేయబడ్డారు. కానీ రాజకీయ నేపథ్యం ఆయనకి లేదు. కానీ తమిళిసై గారు వచ్చేటప్పటికి ఏంటంటే పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలుగా తమిళనాడు భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షురాలుగా పనిచేశారు. దాదాపుగా ఏంటంటే ఇవాళ రాజకీయంగా పునరావాసం కల్పించడం కోసం తమ పార్టీకి సంబంధించిన నాయకుల్ని వివిధ ప్రాంతాల గవర్నర్లుగా నియామకం చేపట్టడం అనేది అది గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది, ఎన్డీఏ హయాంలో వాజ్పేయి గారి హయాంలో జరిగింది, ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ హయాంలో కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక 4 పార్లమెంటు స్థానాలు ఇక్కడ గెలుచుకోగలిగారో, అంతకుముందు 2018 ఎన్నికల్లో ఒకే అసెంబ్లీ స్థానానికి పరిమితమైన దగ్గర నుంచి ఎప్పుడైతే 4 పార్లమెంటు స్థానాలకు భారతీయ జనతా పార్టీ ఎదగలిగిందో ఇక్కడ భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో తన విస్తరణకి తెలంగాణని ఒక స్టెప్గా ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 2023 ఎన్నికల్లో అధికారం చేపట్టాలి అని చెప్పని ఒక లక్ష్యం పెట్టుకొని దానికి పావులు కదిపే పరిస్థితిలో ఇక్కడ స్థానికంగా ఉండే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి అండదండలు అందించడం కోసమే తమిళిసై గారిని ఇక్కడ అపాయింట్ చేశారు. పూర్తి భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ రాజకీయ నేపథ్యం ఉన్నామని తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేశారనేది 100% వాస్తవం. కాబట్టి ఏంటంటే మొదట్లో కొద్ది రోజుల పాటు తమిళిసై గారు కూడా స్థానికంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే సృష్టించలేదు. కొంత సోషల్ అవేర్నెస్ తోటి కొన్ని కరోనా టైంలో ఒక డాక్టర్గా కొంచెం హాస్పిటల్స్ని మానిటర్ చేయటం దాన్ని మనం ఎవరు తప్పట్టడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే గవర్నర్గా ఉన్న మాత్రాన ఆ 4 గోడలకే పరిమితమై ఉండాలని చెప్పని ప్రజా సంబంధాలు నెరపకూడదు, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఆమె నోటీస్కి వస్తే దాని గురించి అడ్రస్ చేయకూడదని కూడా ఎవరని చెప్పం. ఇట్ డజంట్ మీన్ ప్రభుత్వాన్ని ఓవర్ రైడ్ చేసి ప్రభుత్వం మీద ఆధిపత్యం రాజ్యాంగ పరిరక్షకులు అయి ఉండొచ్చు, ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి కన్నా ఆమె స్థానం ఉన్నతం కావచ్చు. కానీ ఒక పాపులర్ గవర్నమెంటు, ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంటు, ప్రజలకి పరిపాలించడం కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని ఒక నామినేషన్ ద్వారా వచ్చిన గవర్నరు వీళ్ళని డిక్టేట్ చేస్తామనేది సహజంగానే ప్రజల్లో నుంచి ఎదిగొచ్చిన నాయకులకి దాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ పరిస్థితిలోనే తమిళిసై గారు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాల్లో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించే విధంగా రాజకీయ కార్యకలాపాలు నడుపుతుందనే ఉద్దేశంతో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి తమిళిసై గారికి ఒక ఘర్షణపూరిత వాతావరణం రేకెత్తడం మొదలైంది. దాంతో ఆవిడ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించిన దానికి కేసీఆర్ గారు అటెండ్ కాకపోవడం, అదే సందర్భంలో ఈ మధ్య గోదావరి ప్రాంతానికి వచ్చిన వరదల సందర్భంగా కూడా ఆ బాధితుల్ని పరామర్శ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు పర్యటనకు బయలుదేరగానే వెనక ఈమె కూడా పర్యటనకు బయలుదేరారు అని, ఆమెకు అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన మర్యాదలు రక్షణ ఏర్పాట్లు చేయలేదు, ఫెసిలిటేషన్ చేయలేదు అనేది ఆరోపణలు. అదే సందర్భంలో మనకి మేడారం జాతర జరిగిన సందర్భంగా కూడా మేడారం జాతరకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ జిల్లాకు సంబంధించిన స్థానిక మంత్రులు కానీ నాయకులు కానీ అక్కడ ఉన్న ప్రోటోకాల్ మర్యాదలు కూడా పాటించలేదు అని చెప్పని అక్కడ స్థానిక శాసనసభ్యురాలుగా ఉన్న సీతక్క గారు ఒక్కరే ఆమెను రిసీవ్ చేసుకున్నారనే ఆరోపణలు. దీంతో ఏంటంటే తమిళిసై గారు కూడా పూర్తి స్థాయిలో ఒక ఘర్షణ వాతావరణం పెంచడానికి ఆమె పూనుకున్నారు. నిత్యం కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవటం, ప్రధానమంత్రి గారిని హోంమంత్రి గారిని కలుస్తూ ఉండటం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఫిర్యాదులు చేశారన్న ఆరోపణ రావటం, ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఫామ్ హౌస్లో జరిగిన ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య, అదే సందర్భంలో కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా విస్తరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకొంచెం ఎక్కువగా ఘర్షణ వాతావరణం పెరిగింది 2 పార్టీల మధ్య అనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆ పెరుగుతున్న ఆ ఘర్షణ వేడిలో ఇంకొంచెం ఆజ్యం పోసే విధంగానే తమిళిసై గారు కూడా వ్యవహరిస్తున్నారు. అంటే
పాలకుడుగా ఉన్న కేసీఆర్ గారికి ఏదో ఒక రకమైన సఫికేషన్ క్రియేట్ చేయడానికి తమిళిసై గారు కూడా ప్రయత్నిస్తున్నారనేది తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన క్యాడర్లో కానీ నాయకుల్లో కానీ పాలకుడుగా ఉన్న కేసీఆర్ గారిలో కానీ బలంగా ఏర్పడిన భావన అది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈజ్ చేసుకోవాల్సిన బాధ్యత తమిళిసై గారిదే. తమిళిసై గారికి ఈరోజు ఇక్కడ కల్పిస్తున్న ప్రతి సౌకర్యము తెలంగాణ ప్రజలు కట్టే పన్నుల నుంచి ఏర్పాటు చేస్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ పాకెట్లో నుంచో వాళ్ళ పార్టీ ఫండ్లో నుంచో లేదు. కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా తమిళిసై గారికి ఇక్కడ సౌకర్యాల కల్పనలో ఏ విధంగానూ తోడ్పాటు అందేవదు. తెలంగాణ ప్రజలు తమ ప్రభుత్వానికి తమ ఉనికికి గౌరవం ఆపాదించే విధంగా ఇక్కడ పదవుల్లో ఉన్నాళ్ళు, ఇక్కడ బాధ్యతలో ఉన్నాళ్ళు తెలంగాణ గౌరవాన్ని పెంచే విధంగా వాళ్ళు వ్యవహరించాలని కోరుకుంటారు తప్ప ప్రజల చేత ఎన్నిక కాబడిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేసే ప్రయత్నం జరిగినప్పుడు డెఫినెట్గా అది రేపు తెలంగాణ ఆత్మగౌరవ సమస్యగా కూడా తీసుకోవడం జరుగుద్ది. కాబట్టి ఏంటంటే ఇక్కడ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండొచ్చు, రాజకీయపరమైన విభేదాలు ఉండొచ్చు, ఎన్నికల కోసం పోరాడే తత్వం ఉండొచ్చు, కానీ రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉన్నాళ్ళు వాళ్ళ విధులకు వాళ్ళు కన్ఫైన్ అయి ఉండాలి తప్ప వాళ్ళు డైరెక్ట్గా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు 100% ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే డిమాండ్లు లేవనెత్తారో అసలు రాజ్యాంగంలోనే ఈ వ్యవస్థకి వల్ల ఒక 6,000 లాంటిది, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, దీన్ని రద్దు చేయాలనే డిమాండు వివిధ రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుద్ది. ఇక్కడ ఒకసారి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న హరిచందన్ గారిని చూసుకున్నా, వెస్ట్ బెంగాల్ గవర్నర్ గారిని చూసుకున్నా, ఆయా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వచ్చేటప్పటికి పూర్తిగా ప్రభుత్వాన్ని ఏ తప్పులు చేసినా కోర్టు తీర్పులను కూడా ఉల్లంఘించి ప్రభుత్వం నిర్ణయాలు చేసినా ఆయన అక్కడ పూర్తిగా సమర్థిస్తానే వ్యవహారాలు చేయటం, దానికి అక్కడ ప్రతిపక్షాలు మొత్తం కూడా గవర్నర్ గారి మీద ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ ఉండటం. ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే కంప్లీట్ రివర్స్ సిచ్యువేషన్. ఇక్కడ గవర్నమెంట్ స్మూత్గా సేల్ అవడానికి కావాల్సిన నిర్ణయాలను కూడా గవర్నర్ గారు తొక్కిపెట్టడం అని అంటే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఉన్నత విద్యాశాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి నియామకాలు చేపట్టడం కోసం ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రపోజల్స్ వచ్చినప్పుడు విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి గవర్నర్ గారు దాన్ని ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేయడం వల్ల విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు మెరుగుపరచడానికి కానీ విద్యార్థులకి మెరుగైన బోధనా వసతులు ఏర్పాటు చేయడానికి కానీ వీలయ్యే బిల్లుని 55 రోజుల పాటు తొక్కిపెట్టడం అని అంటే దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడాలి అని చెప్పని నేను ఉన్నత విద్యాశాఖ మంత్రికి నేను మెసెంజర్ ద్వారా కబురు పంపించాము, కానీ ఆమె రాలేదు అని చెప్పని ఆరోపణలు చేయటం. అదే సందర్భంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితేంద్రారెడ్డి గారు కూడా గవర్నర్ గారు ఇటువంటి వివాదాస్పదం చేయటం సరైనది కాదు, నాకు మెసేజే రాలేదు, వస్తే నేను ఎప్పుడే వెళ్ళి కలిసి దాన్ని సార్ట్అవుట్ చేసుకుని ఉండేదాన్ని అని చెప్పని వారు ప్రస్తావించడం చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇవాళ విద్యాలయాలకు సంబంధించింది, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నిర్ణయాల్లో ఈ ఘర్షణపూరిత వాతావరణంలో వాటి ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి అనేది అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభావం చూపే పరిస్థితిలో అటువంటి నిర్ణయాలు ఇంతకాలం సాగదీయడం సరికాదు. గవర్నర్ గారు ఇప్పటికైనా కూడా ఆ మొండితనాన్ని వెన్నాడి అవసరమైతే ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన అధికారులను పిలిపించుకొని అక్కడ ఆమె సైడ్ నుంచి ఏదైనా సూచనల సలహాలు చేయదలుచుకున్న చేసి దాన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి సహకరిస్తే ఆమెకు కూడా గౌరవంగా ఉంటుంది. అదే సందర్భంలో చిన్న చిన్న ఇష్యూస్ గురించి దాన్ని రాజకీయ కోణంలో ఆలోచించకుండా రాజ్యాంగ పరిరక్షకురాలుగా ఉన్న గవర్నర్ గారిని ఆమెతోటి ఆ రిఫ్ట్ అనే దాన్ని ముగించుకొని ఒక సామరస్యపూర్వ వాతావరణంలో పరిపాలన సాగటం కోసం కేసీఆర్ గారు కూడా కొంచెం పెద్ద మనసుతోటి పూనుకొని ఈ ఇష్యూని ఇక్కడితో ముగిస్తే ఆ రెండు వ్యవస్థల మధ్య ఆ సంక్లిష్ట వాతావరణం, ఆ ఘర్షణ వాతావరణం పక్కకి పెట్టినప్పుడు అది ఆ ఇద్దరి పదవులకు కూడా గౌరవం వని తెచ్చినట్టు అవుతుంది. పెద్దలు గౌరవ స్థాయిలో ఉన్నాళ్ళు, అనుభవజ్ఞులు ఆలోచించుకొని ముందడిగేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఇదండి, అంటే రాజ్యాంగబద్ధంగా గవర్నర్లు అనే వాళ్ళు నియమించబడతారు, వారు హోదాకు తగ్గట్టుగా వ్యవహరించి రాష్ట్ర పరిస్థితులను మెరుగుపరచాలి, అక్కడ ఉండే ప్రభుత్వంతో సహకరించాలి. అక్కడే ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కూడా ఆమెతో సహకరించుకోవాలి, ఒక సహృద్భ వాతావరణంలో పరిష్కరించుకోవాలని ఆ దిశగా పయనించాలని సీనియర్ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు తెలియజేయడం జరిగింది. సార్, థ్యాంక్ యూ.